ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, నాగపంచమి విశిష్టత ఏమిటండి? ఎందుకంటే దీపావళి తర్వాత నాగుల చవితి అని జరుపుకుంటారు. అప్పుడు పుట్టలో పాల్పోయడం అవి చూస్తాము. ఇప్పుడు కూడా అదే విధంగా చెయ్యాలా? అసలు ఏంటి నాగపంచమి విశిష్టత? దీనికి రెండు కారణాలు ఉన్నాయి తల్లి. నాగపంచమి, నాగుల చవితి, దానికి కొంచెం పురాణాలు కొంచెం తేడాలు ఉన్నాయి. వేరు వేరండి రెండు వేరు వేరే కానీ చిన్న తేడాలు ఉన్నాయి కథ లోపల. మనకి వరాహ పురాణంలో చెప్పారు, నాగములన్నిటికీ కూడా వాళ్ళ అమ్మగారి శాపం పెట్టింది. తను చెప్పిన మాట వెళ్ళలేదని యజ్ఞంలో చచ్చూరుకుంటారని చెప్పి. సరే అయిపోయింది. అప్పుడు పాములు ఎక్కడ పడితే అక్కడ తిరిగేవి, జనాలు చంపేస్తుండేవారు. ఓసారి వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి. అదే టైం గరుత్మంతుడు కూడా వచ్చాడు అక్కడికి. ఇది ఎక్కడ కూడా బాబు అనుకున్నారు. వాళ్ళు వచ్చి అడిగింది ఏమిటంటే, మమ్మల్ని చంపేస్తున్నారు, నన్ను సృష్టించావు, నాకు చూసి. అప్పుడు ఆయన వరం ఇచ్చాడు నాగదేవతలకి. ఏమిటంటే, జనాలు తిరిగే చోట మీరు తిరగవద్దు వాళ్ళు. రెండోది, సర్పములు జారుకుంటూ వెళ్ళేవాళ్ళు వెళ్ళండి నీళ్లల్లో, పొలాల్లో. నాగములంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే పడగ ఇలా విప్పడం, ఇలా కదలడం చేస్తారు. ఇప్పటికీ హ్యామ్లెట్ నాటకం అలాంటి వాటిల్లో ఉంటుంది. ఇలాంటి సర్పాలు ఉన్నాయి మనకి షేక్స్పియర్ నాటకంలో, అలాంటి వాటిల్లోనూ. క్లియోపాట్రా ఆ నాటకంలో కూడా ఉంది, పాము ఒకటి ఉంది. ఇలా వీటి చెప్పి అప్పుడు అన్నారు, ఇంచేత మీకు సర్పయాగంలో వస్తుంది, తప్పదు అవస్థ, కానీ సర్పయాగం ఆగుతుంది అన్నాడు. ఇంకా కొంతమంది ఉన్నారు నాగములు, మాకు చాలదండి ఇది అన్నట్ట. మరి ఏం కావాలి మీకు? కొన్ని నాగములు అన్నట్ట, మేము మా పేరు తలుచుకుంటే దండాలు పెట్టాలి వాళ్ళేనా అన్నారు. వాళ్ళల్లో కొంతమంది పరమశివునికి ఆభరణాల కింద మారారు. ఇది వాయుపురాణంలో లిస్ట్ అంతా ఉంది. మొదటి జాయిల్లోనే భుజాలకి, నడువుకి, కంఠానికి ఇలా అవి వాళ్ళు. ఇంకొక ఆయన నిలబడే ఉన్నట్టు ఇలాగా, ఆదిశేషుడు. నీ పని ఏమిటి అన్నారు. శ్రీ మహావిష్ణువుకు సేవకుని కావాలి అన్నట్ట. పాపం వెళ్ళి అన్నాడు, అయిపోయింది. ఇంకో మహానుభావుడు నిలబడే ఉన్నాడు. ఏమి ఇలా ఒక్కొక్కళ్ళు అందరూ కూడా తలుడి. అందుకని వీళ్ళందరికీ కూడా వరములు ప్రసాదించిన నాడు నాగపంచమి. వీళ్ళందరూ, ఒక ఆయనేమో పాతాళానికి వెళ్ళాడు, భూమిని మోసాడు. ఒక ఆయన అలాగే పెడితే గరుత్మంతుడు ఉన్నాడు, ఆయన అలాగే అయింది, నాకు కావాలన్నాడు. మంచిది. అందుకనే విష్ణుమూర్తిగా పెద్ద గొడవ అయిపోయింది అసెంబ్లీలోను. చేత ఎక్స్పార్టీ నాగము, ఏమో గరుత్మంతుడు. ఏం చేయాలి? ఇద్దరు పనిచేస్తున్నారు. ఇది అక్కడ శివాలయం అక్కడ కూడా అయింది. ఇది హేమవత్ పర్వతం మీద కూడా ఉంది. నంది సింహము, అది నెమలి పాము పడవు, కానీ ఏర్పాటు చేయించారు జాగ్రత్తగా ఉండమని. అప్పుడు విష్ణుమూర్తి అన్నట్ట, ఉండండి మీరు, ఒరే అబ్బాయి నువ్వు 7 పనులు చేయి అన్నట్ట. అంటే ఆదిశేషుడు నివాస, శయ్య, ఆసన, పాదుక ఇవన్నీ అయ్యాడు ఆయన. గరుత్మంతుడు దాస, సఖ, వాహనం, ధ్వజ, వితానం ఇలా వీలయ్యారు. ఇలాంటి జరగడానికి అవకాశం ఏర్పడింది నాగపంచమి. నాగుల చవితి నాడు పరమాత్మ అనుగ్రహించి ఈ రోజుని మీకు ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళకి సంతాన యోగ్యత కలిగించండి. చవితికి అది పంచమికి ఇది సంపదకి కారణం అవుతుంది, అధికారానికి కారణం అవుతుంది. ఇది అద్భుతమైన కథ ఇంకోటి ఉంది. మీరు గరుత్మంతుడిని చూస్తే గరుత్మంతుడి పాదానికి పాము చుట్టుకుని ఉంటుంది. ఎందుకు ఆవిడికి తెలియదు. అది మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ఉంది. గరుత్మంతుడు ఒకసారి, అప్పుడు పాములు తినేవాడు పెద్ద మనిషికి, అప్పటికి ఆపలేదు. ఒకసారి మాతలి, ఇంద్రుడి సారథి, వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం బయలుదేరాడు. ఒంటి బ్రాహ్మణ శకునం ఎదురైంది. ఎవరు? నారదుడు. ఎక్కడికి అన్నట్ట. దుంపతికి ఎక్కడికంటావు? వెళ్ళారు, ఎక్కడ దొరకట్లే. పాతాళంలో ఒక నాగును చూశారు, సుముఖుడు అని పేరు, వాడు చాలా బాగున్నట్ట. అతన్ని పెళ్లి చేస్తా అన్నట్ట. సుముఖుడు చెప్పాడు, మా తాతగారిని అడుగు, నాకు ప్రాణాపాయం ఉంది,
15 రోజుల లోపల గరుత్మంతుడు నన్ను తింటాడు. తింటే మా స్వర్గమే కదా వచ్చే, నువ్వు పర్లేదు లేదంటే అనేసి పెళ్లి చేశాడు, స్వర్గానికి వెళ్ళిపోయాడు. అనుకోకుండా వీళ్ళు వెళ్ళిన మర్నాడు విష్ణు ఇంద్రుడితో మాట్లాడడానికి వచ్చాడు. వస్తే కార్ పార్కింగ్ బయటే ఉంటుంది కదా, గరుత్మంతుడు బయట ఉన్నాడు. ఈ పాము ఏం చేసింది, విష్ణువుకి దండం పెట్టడానికి వచ్చి పాక్కుంటూ వచ్చి చటుకుని పాదం ముట్టుకుంది. ఈయనకు అలవాటు కదా పాదాలు పట్టుకోడు పాపం. సుఖీ భవ, లాంగ్ లివ్ అన్నట్టు పాపం. గరుత్మంతుడి కోపం వచ్చి, నా తిండిని తిండి లేకుండా చేస్తావా నువ్వు అని ఒంటికాల మీద లేచాట. లేదు, నువ్వు మోసేది నన్నంటే నన్ను కాదు, నేను ఇచ్చే ఆ శక్తిని, నేను చెప్పిన మాట విను, ఈ కుర్రాన్ని నీ దగ్గర ఎట్టే పెట్టుకుని ఎప్పుడు కంటే కూడా చూపించన్నాడు. అందుకని అతడు ఆయన పాత్రలో ఉంటాడు సుముఖుడు. ఇది కూడా పంచమి నాడే జరిగింది. ఇన్ని విశేషాల కథలు పురాణాల్లోంచి వీటిలో వస్తాయి. ఆ నాగదేవతకి ఆ రోజు ఏమిటంటే చక్కగా నాగదేవత సంబంధించి స్తోత్రాలు ఉన్నాయి. స్తోత్రాలు చదువుకోవడం, పాలు నివేదన చేయండి, పచ్చి పాలు ఇంట్లోనే చేసుకోవచ్చు. చేసుకుని పచ్చిపాలు ఆరాధన చేసి చలివిడి నువ్వులు అది పెట్టండి. దగ్గరగా పుట్ట ఉన్నట్టయితే పుట్ట లోపల అంతమంది నిజంగా పాలు పోతే చచ్చి ఊరుకుంటుంది పాము అక్కడ ఉండదు. పుట్ట దగ్గర వెలిగించండి. అందుకనే బసవరాజు అప్పారావు గారు పుట్టలోని నాగన్న పైకి రావయ్యా గేయం అద్భుతంగా రాశారు. ఆ వరం అక్కడదనమాట. దానివల్ల ఏమిటి, సంతాన ప్రాప్తి, సంతానం కలగకుండా లేటవడం, ఇలా ఇవన్నీ కూడా పోతాయి. నాగపంచమితో మొదలుపెట్టి అలా నాగపంచమి నాటి చేసినట్టుగానే 90 రోజులు చేసినట్టయితే ఫలితం ఉంటుంది. అందుకని నాగుల చవితి, నాగపంచమి ఇది అంటే ప్రపంచంలో ఉండే సర్వజీవరాశులు కూడా భగవతత్వమునకు సంబంధించిందే. ఇంకొక చిన్న చమత్కారం చెప్తాను. పాములకి కళ్ళు చెవులు ఒకటే, చెవులు ఉండవు కడతడి. అద్వైతము, భగవంతుడికి జీవుడికి తేడా లేదు. నాలిక ఒకటిగా ఉండి 2 చీగిలు ఉంటుంది, ద్వైతము. ఈ పాము శరీరం ఒకప్పుడు వదిలిపెడుతుంది. ఇది దీనితో కూడి ఉన్నది విశిష్ట అద్వైతము. 3 మతాలు దాంట్లో ఉన్నాయి, అది విశేషం. ఈ విధంగా ఆ రోజున ఖచ్చితంగా ఇంట్లో అయితే పచ్చిపాలు నివేదన చేసి పూజ చేసుకోవచ్చు అంటారు. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.